ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా ఉండే పదార్థాలను తినాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, జ్యూస్లు, ఫ్రూట్ షేక్స్, స్మృతులు, కొబ్బరి బోండాలు వంటి వాటిని తినడం ప్రారంభిస్తారు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు, రుచిగా కూడా ఉంటుంది. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీంతో కొందరు ఫ్రూట్ మిల్క్ షేక్ను ఉదయం అల్పాహారంగా కూడా తీసుకుంటారు. అయితే ఫ్రూట్ షేక్ పండ్ల వంటి పోషక పదార్థాలతో తయారు చేయబడినప్పటికీ ఆరోగ్యానికి మంచిదా కాదా అనే ప్రశ్న కొందరిలో కలుగుతూ ఉంటుంది. అయితే ఫ్రూట్ షేక్ విషయంలో ఆహార పదార్థాల మిక్సింగ్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లలో పాలను కలిపే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం కొన్ని రకాల పండ్లు పాల కలయిక ఆమ అనే విషపూరిత పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. పోషక ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మిల్క్ షేక్ ఆరోగ్యానికి హానికరం. కంపెనీలు హెల్త్ డ్రింక్స్ పేరుతో ప్రజలకు వీటిని అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను పాలను అస్సలు కలపకూడదని అంటున్నారు. పాలల్లో అస్సలు కలపకూడదని కొన్ని పండ్లు ఉన్నాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చకాయ వంటి ఫ్రూట్ మిల్క్ షేక్ శరీరానికి మంచిది కాదు. ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలువబడే విటమిన్ సి పాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయగల యాసిడ్ సమ్మేళనం అని పరిశోధనలో తేలింది. ఫలితంగా పాలు ప్రమాదకరంగా అవకాశం ఉంది. పాలలోని పోషక విలువలు కూడా పోతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండ్లను పాలల్లో చేర్చడం పాలు విరిగిపోతాయి. యాపిల్, చెర్రీ, స్ట్రాబెర్రీ, అనాస పండు, పియర్, జామలో ఉండే పోషకాలు మీ శరీరానికి అందాలనుకుంటే పాలల్లో వీటిని అస్సలు కలపవద్దు. ఇలా చేయడం వలన అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి, గుండెల్లో మంట, తిమ్మిర్లు, అసిడిటీలకు కారణమవుతుంది.